అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమలలో జనవరి 25న గురువారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవంగా జరగనుంది. పురాణాల ప్రకారం తిరుమలలో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాలలో సప్తగిరులలో వెలిసి ఉన్న సప్తతీర్థాలు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థం, కుమారధార తీర్థం, తుంబుర తీర్థం, పాప వినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందుతారని నమ్మకం. శ్రీరామకృష్ణ తీర్థం శ్రీవారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలిసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థ ముక్కోటిని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈయన ఈ తీర్థతీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించడం వల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే దోషాల నుండి విముక్తి లభించి సుఖంగా జీవించగలరని ప్రాశస్త్యం ఉంది. ఈ పర్వదినం నాడు ఉదయం 7:30 శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడ వీధులలో గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.